let's have a quick walk around of Triumph Tracker. So Tracker 400 comes with a power of 40 PS and 32 Newton meter of torque. వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 180 kgs ఉంటుంది. చాలా లైట్ అనిపిస్తుంది. బట్ ట్రాకర్ 400లో 400 అన్నా కానీ మనకి 349cc వస్తుంది బికాస్ ఆఫ్ సర్టన్ GST నార్మ్స్ అండ్ ఆల్. సో మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2.46 lakhs ఉంది హైదరాబాద్. పవర్ వైజ్ కూడా ఆ 400 నుంచి 350కి వస్తే మనకేం డిఫరెన్స్ అనేది ఎక్కువ కనిపించదు. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. 27 అనేది మైలేజ్ వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ట్విన్ ఎగ్జాస్ట్ కూడా వస్తున్నాయి. ఎవరైతే KTM అంతకుముందు తోలుంటారో లైక్ 2014 నుంచి 20 ఆ టైంలో, సో KTMకి వచ్చే సౌండ్ అంతా సిమిలర్ సౌండ్ దీనికి కూడా వస్తుంది. అండ్ సీటింగ్ పొజిషన్కి వస్తే రెగ్యులర్ సీటింగ్ పొజిషన్ ఉండదు. దీంట్లో ఏంటంటే అప్రైట్ పొజిషన్ ఉంటుంది. సో మనకి హ్యాండ్స్ అనేది స్టిఫ్ ఉంటాయి. దీంట్లో పిలియన్ సీట్ కూడా ఉంది. అనదర్ సీట్ విచ్ ఈస్ యాడెడ్ ఆన్, వీ కెన్ రిమూవ్ ఇట్. లెట్స్ హియర్ ది సౌండ్. ఎగ్జాస్ట్ నోట్ వచ్చేసి ఆ ట్విన్ సైలెన్సర్ వల్ల పెద్ద సీసీ ఉండే మోటార్ సైకిల్ తోలుతున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. రాక్ స్టేబుల్ ఉంది ఇఫ్ యూ గో ఆర్ రైడ్స్ ఆర్ ఎనీ స్పీడ్స్ ఆల్సో. సో ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి విందాం. ఈ 13 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. డర్ట్ మార్క్స్ లాగా ఉన్నా కూడా దీస్ ఆర్ స్టైలింగ్ స్టిక్కర్స్ సో దట్ ట్రాకర్ దాని ప్రత్యేకత తెలుస్తుంటుంది మనకి. హజార్డ్ లైట్స్. సో లెట్స్ గో ఆన్ అ రైడ్, చెక్ హౌ ఇట్ సౌండ్స్ వైల్ రైడింగ్. సో ఈ ట్యాంక్కి మనకి అలైన్ అయినట్టు ఉంటుంది. సో ఇంకా థ్రాటిల్ చేయమని ఆ పవర్ అనేది మనకి పుష్ చేస్తూ ఉంటుంది బైక్. $26 వస్తుంది కరెంట్లీ. థ్రాటిల్ ఎక్కువ చేసినా కూడా ఆన్ అన్ యావరేజ్ 25 అనేది పక్కా వస్తుంది. నీష్ బైక్ ఏంటంటే కొంతమందికే నచ్చుతుంది. సో అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మేబీ దీనికి సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండొచ్చు. కొంతమందికి పొజిషన్ ఆక్వర్డ్గా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ మోటార్ సైకిల్స్ వాళ్ళు రైడ్ చేసేటప్పుడు సో వాళ్ళ పొజిషన్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా FZ తీసుకోవచ్చు, సో KTM తీసుకోవచ్చు. సో మనకి అప్రైట్ పొజిషన్ ఇట్లా ఈ స్టిఫ్నెస్ అనేది ఆ 2 బైక్స్ తర్వాత నాకు ఈ బైక్లో అనిపించింది. రాయల్ ఎన్ఫీల్డ్ అయినా ఏదైనా కూడా కొంచెం భయం అనిపించేది. కానీ ఏంటంటే ఈ బైక్లో కొంచెం మనకి సేఫ్, ఆ గ్రిప్, రోడ్ గ్రిప్ అనేది ఈజీగా తెలుస్తుంది. జస్ట్ ఒకసారి గేర్ డౌన్ చేసి థ్రాటిల్ చేసి చూద్దాము. ఫుల్ థ్రాటిల్ సౌండ్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. కంప్లీట్ ఒక రైడర్కి ఆ జాయ్ పప్ అనే సౌండ్ వచ్చేటప్పుడు వస్తుంది. బాబాయ్లు. బట్ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. అదొక్క దగ్గర మనకి డ్రాబ్యాక్ ఉంది. ట్రయంఫ్ అన్ని బైక్స్లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. ఆ టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా పార్కింగ్ దగ్గర అక్కడ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ రైడింగ్లో ఎప్పుడు అనిపించదు. స్లిప్పర్ క్లచ్ బై డిఫాల్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. స్విచెస్ చెక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ I అనే బటన్ ఉంటుంది. సో ఈ I అనే బటన్ కంప్లీట్లీ డిజిటల్ మీటర్లో యూజ్ అవుతుంది. మనకి స్పీడోమీటర్లో అనలాగ్ డిస్ప్లే ఇచ్చినా కూడా రెట్రో స్టైల్ అనేది ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అట్ ది సేమ్ టైం డిజిటల్ క్లస్టర్ ఏంటంటే మనకి మన డేటా, డ్రైవింగ్, ఈ స్పీడ్లో వెళ్తే ఎంత స్పీడ్లో మనకి మైలేజ్ వస్తుంది, అండ్ డిస్టెన్స్, ట్రిప్ 1, ట్రిప్ 2, డిస్టెన్స్ టు ఎంటీ. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీంట్లో. డే టైం రన్నింగ్ లైట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆన్లో ఉంటుంది. ఇది పాస్ స్విచ్. హై బీమ్ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ టాప్ బటన్ నొక్కితే హై బీమ్, అండ్ ఇది పాస్ స్విచ్ ఇట్లా బాటమ్ నొక్కితే. డ్యూయల్ లైట్స్ ఆన్ అయి ఉన్నాయి.
ఎనీ ఇంజన్ అబౌవ్ 200 మనకి ఎంత రేడియేటర్ ఉన్నా కూడా సో ఇంజన్ అనేది హీట్ అవుతుంది. మనకి దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ థైస్కి ఆ హీట్ అనేది తగులుతుంది. నేను అంతకుముందు కేటీఎం రైడ్ చేసేటప్పుడు కూడా హెవీ హీట్ ఉండేది ట్రాఫిక్లో తోలేటప్పుడు. 200 సీసీకే, ఇది ఆల్మోస్ట్ మనకి 349 సీసీ కాబట్టి ఇంకొంచెం హీట్ అనేది ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. వేరే బైక్స్తో కంపేర్ చేస్తే తక్కువే ఉంది. ఏంటి ఫుల్ వాన పడుతున్నట్టుంది. ఓ మై గాడ్, హెవీ 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 రైడ్. ఓహో తుఫానే అనుకుంటూనే ఉన్నాం గైస్, వర్షం పడకపోతే బాగుండు అనుకుంటున్నా, పడిపోయింది రా బాబోయ్. సో మనకి గ్రిప్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ వెట్ టైర్స్, సెవెంటీన్ ఇంచ్ టైర్స్ వస్తున్నాయి దీంట్లో. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, అయినా వర్షం పడుతుంది. Okay guys, see you soon. Let's come back and meet you again. Until then, room.